చూపించుకోవడానికి ఇబ్బందులు ఉంటే బినామీ నమ్మిన బండ్లు కావచ్చు, కొంతమంది మనం బయట పడుతున్నాయి డ్రైవర్లు కావచ్చు, దూరం బంధువులు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి వీళ్ళ పేర్లతో బినామీలుగా పెడతాం, వాళ్ళే బినామీ ఆస్తులు పెడతాం. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మరి ఈ చట్టాలు వాళ్ళకి వర్తింపు అవుతాయా, ఇంప్లిమెంటేషన్స్ అవుతాయా? డెఫినెట్గా ఈ బినామీ చట్టం ఏదైతే చేస్తున్నది ఉందో దాన్ని స్వాగతించాల్సిందే. కానీ దానికి ఒక్కటేంటంటే సీరియస్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ అనేది గతంలో ఎలక్షన్ ఆఫీసర్ రాకముందు టిఎన్ శేషన్ ఆయన రాకముందు కూడా ఎలక్షన్ కమిషన్ ఉన్నాడు. కానీ అన్ని చట్టాలు ఉన్నాయి, దాని ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆయన ఒక్కడు కరెక్ట్గా ఉన్నదంతా ఇంప్లిమెంటేషన్ చేసినాకల ఎలక్షన్ క్యాంపెనింగ్ విధానం చేంజ్ అయిపోయింది. అయితే ఆ విధంగా చేసే వ్యక్తి సీరియస్నెస్ ఉన్నాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వ్యక్తి చేసే ఇదిగా ఉంటే ఇంప్లిమెంటేషన్ అంటే కొంత శాతం సఫలీకృతం అవుతా. మోడీ నిర్ణయం తీసుకున్నారు నవంబర్ 8వ తారీఖున. ఒక్క వ్యక్తి ఇంప్లిమెంటేషన్ నిర్ణయం తీసుకుంటే ఇంప్లిమెంటేషన్లో లోపాల వల్ల పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కానీ, ఇటు బ్యాంకింగ్ రంగ కొంతమంది అయినా ఈరోజు 56 నుంచి 60 కేసుల దాకా నమోదు చేసింది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు. కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా? స్ట్రక్చర్లో తేడా ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎట్లా సాధ్యమవుతుంది? తులసి రెడ్డి గారు అన్నట్టు కూడా అందరూ వాళ్ళు మోసాలు చేయడానికి ఆస్కారం ఇచ్చినట్లయింది అని అన్నారు కదా. ఇప్పుడు వెంకట్ గారు దీంట్లో ఏముందంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రము ఉద్దేశం మంచి ఉద్దేశమే, కానీ దాని ఇంప్లిమెంటేషన్ దాంట్లో ఎంతవరకు జరిగినాయి అంటే ఆయన ఏదైతే నల్ల కుబేర్లను పట్టుకోనాలే అనే ఉద్దేశం ఏదైతే బయటికి తెస్తామన్నాడో ఆ నల్ల కుబేర్లు కావడానికి పేద ప్రజలని తిన్నారు. పేద ప్రజలని దోసుకుంటేనే నల్ల కుబేర్లు అయ్యారు. ఆ తర్వాత కూడా జరిగింది ఏంటి అంటే వాళ్ళని పట్టుకోవడానికి నల్ల కుబేర్లను తీసుకురావడానికి కూడా మళ్ళీ ఈ పేద ప్రజలే బలైనరు. ఇన్ని రోజులు ఈ 46 రోజులు జరిగిందంతా తతంగం అంతా చూస్తే పేదోనికి ఇబ్బంది అయింది, రైతుకి ఇబ్బంది అయింది, కార్మికులకు ఇబ్బంది అయింది. ఎవరైతే అమాయకులు ఉన్నారో బలిగా పడ్డారో వాళ్ళే బలైన పరిస్థితి. బ్యాంకుల దగ్గర నువ్వు లైన్లో చూస్తే ఎంత పెద్ద లైన్లు ఉంటే కూడా వాళ్ళంతా కూడా రియల్గా నిరుపేదలే, వ్యవసాయదారులు. తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్రత్యేక చర్చా కార్యక్రమంలో.